దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని తోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొని ఉంటురి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడగా నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవడం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా మా దేవా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కార్యక్రమంలో మరొకసారి మీ పాద సన్నిధిలో మేమందరం కూడా ఉండుట కొరకు మీరు చూపించినటువంటి కృపను, కాపుదలను, సంరక్షణ బట్టి మీ కొందనాలు. మీ మందిరంలోనికి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీకు జీవితాంతము కూడా ప్రభా మీ సేవకులమై, మీ పరిచారకులమై మీ కొరకు బ్రతికేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అయితే ఈ దినాన్ని మేము మాట్లాడేటువంటి విషయాలు అది మా సొంత విషయాలు కాదు, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుంచి చెప్పబడుతున్న ప్రతి మాటను మేము క్షుణ్ణంగాను పరిపూర్ణంగాను ఆత్మీయంగాను తెలుసుకునేటువంటి కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మేలుతో నింపండి. బ్రతికి ఉండగానే మాకు అవకాశం, చనిపోయిన తర్వాత మాకు అవకాశం లేదు. అటు బ్రతికి ఉండగా మేము వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి గొప్ప కృపను, కాపుదల మాకు అందరికీ దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమాలు వేడుకున్నామా పరమ తండ్రి. అందరూ చెప్పాలి ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మాటలో, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడగా నుండి జోగిరి పడబోవుచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోను. దేవుడు ప్రజలకి చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రజలందరూ కూడా, ప్రాముఖ్యంగా సంఘమంతా కూడా వాక్యమును కాదని మనం ఏది చేయకూడదు. వాక్యానికి విరుద్ధంగా మనము ఏ కృత్రిమమైనటువంటి కార్యక్రమాలకి మనం పరుగులు తీయకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బ్రతికి ఉన్నంత కాలంలోనే మనము వాక్యాన్ని నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మనము ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలము జీవిస్తామో మనకు తెలియదు. ఈ జీవించినంత కాలంలో దేవుణ్ణి కేవలము మన యొక్క సొంత అవసరతల నిమిత్తం మాత్రమే ఉపయోగించుకుంటూ పోతూ ఉంటే ఒకరోజు చనిపోతాము. నువ్వు ఎంతకాలం అద్భుతాలు, ఆశ్చర్యాలు, పిల్లలు, పేరెంటాలు, లేదంటే స్వస్థతలు అని పరిగెట్టినటువంటి ఈ పరిస్థితి ఒకరోజు ఎంత ప్రార్థన చేసినా చనిపోతుంది ఈ మృతతుల్యమైన శరీరం. కానీ శాశ్వతము జీవింపచేసే వాక్యాన్ని నేర్చుకునేటువంటి అవకాశం మాత్రం ఈ జీవితంలో కోల్పోయే పరిస్థితికి వెళ్ళిపోతుందని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మనము ఎందుకు ఇక్కడ కూడుకున్నామంటే, దేవుడు మనల్ని ఎందుకు ఇక్కడ నడిపిస్తున్నాడంటే వాక్యం నేర్చుకోవాలి. మనము వాక్యాన్ని వద్దనకూడదు, వాక్యం కాదనకూడదు, వాక్య విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు. వాక్యం కావాలంటే ఏంటి, వాక్యం ఇష్టం అంటే ఏంటి, వాక్యం వినటం కాదు. వాక్యం కావాలంటే అర్థం ఏంటంటే, వాక్యం ఏం చెప్తుందో అలాగూ బ్రతకడం. వాక్యం ఏం చేయమంటుందో అది చేయాలి, ఏది చెయ్యొద్దు అంటుందో అది మానేయాలి. చెప్పండి పర్లేదు ఏమన్నా. వాక్యం ఏం చేయమంటుందో అది, ఏం చెయ్యొద్దు అంటుందో అది, ఇంకా దానికి మించి మనం ఏమి చేయకూడదు. దాన్ని కాదని మనం ఇంకేమీ చేయకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము వాక్యములో ఉన్నదాన్ని మరుగు చేసేసి మనము సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి మనకి వాక్యం అనుమతిని, ఇది ఎవరు అంటే మనము సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి వారము కాబట్టి, మనము క్రైస్తులము కాబట్టి, మనము దేవుని ఆరాధిస్తున్నటువంటి వారముగా ఉన్నాము కాబట్టి, మనము దేవునికి వ్యతిరేకంగా ఏది చెయ్యకూడదు అన్న విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఏమన్నారంట, వాక్యం వద్దు మాకు, వాక్యం కాదు మాకు కావాల్సింది. ఏం కావాలంట వాళ్ళకి, వాక్యము త్రోసివేసి బలత్కారమును కృత్రిమమైనవి నమ్ముకుంటారు. చూడండి, చాలామంది సంఘంలో వీళ్ళకి వాక్యం ఏం చెప్తున్నారో అవసరం లేదు. పాస్టర్ గారు లాస్ట్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. కొన్ని సంఘాల్లో కటింగ్ షాప్లో స్ప్రే జల్లుతూ ఉంటాడు, నెత్తి మీద జుట్టు కట్ చేయడానికి, నున్నగా ఉండడానికి స్ప్రే జల్లుతాడు. అలాగా ప్రేరాలు జల్లేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా తీసుకుని నెత్తి మీద జల్లేస్తూ ఉంటారు. వీటి కోసమే వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేది. లేదంటే అక్కడ లాస్ట్లో అయ్యగారు, అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఏదో అద్భుతం ఉందని దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళేది వాక్యం కొరకు కాదు. కానీ దేవుడు సంఘాన్ని కట్టింది ఎందుకు, వాక్యం కొరకు. దేవుడు సంఘాన్ని స్థిరపరిచింది ఎందుకు, వాక్యంలో ఏముందో అది తెలుసుకోండి కొరకు. అంటే దేవుడు వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని, వాక్యము విన్న ద్వారా మిమ్మల్ని స్వస్థపరచాలని, వాక్యములో నుంచి మిమ్మల్ని దీవించాలన్నది ఆయన కోరిక.
దేవుడు దీవించడా, దేవుడు స్వస్థపరచడా, దేవుడు అద్భుతాలు చేయడా అంటే చేస్తాడు. కానీ వాక్యము తెలియని వారి దగ్గర ఉండేది మాత్రమే ఖచ్చితంగా దురాత్మే. కానీ వాక్యము తెలిసిన వారు మాత్రమే వీటినన్నిటిని కూడా నడిపించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యము లేకుండా ఇలాంటి కృత్రిమమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి విషయాల వైపు ప్రజలను నడిపిస్తూ ప్రేయర్ ఆయిల్స్ అని, లేదంటే కచ్చీఫ్లని, ప్రార్థన చాపలని, బూడిదలని, లేదంటే ఇంకా మట్టిలని, రాళ్ళని, ఇలాంటి వాటన్నిటిని అమ్ముకుంటూ జీవనోపాధిని, ధనాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఒకరోజు ఏమైపోబోతా ఉందంట, కూలిపోబోతా ఉంది. అంటే ఆగూరు ప్రార్థన అని ఒకటి ప్రార్థన ఉంటుందో చూడండి. యెషయా గ్రంథము క్షమించాలి సామెతల గ్రంథం దగ్గరికి రండి. ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి రండి. 30వ అధ్యాయం దగ్గరికి రండి. 30వ అధ్యాయం దగ్గరికి రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం దగ్గరికి రండి. దేవోక్తి అనగా, మొదటి మాట చదువుతున్నాను. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. సో ఈ ఆగూరు ఎవరో మనకు తెలియదు, కానీ ఆయన పలికిన ఒక మాట ఉంది. అంటే చాలా మాటలు ఉంటాయి, అవన్నీ నేను చెప్పలేం. కానీ ఇవాళ వాక్యం గురించి కాబట్టి ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనం నుంచి 3వ వచనం. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చి జ్ఞానమును పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికిళ్ళలో గాలికి పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీవు తెలిసి ఉన్నదా? దేవుని మాటలని పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడేమో. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము నేను ఏం చేయలేదు అన్నాడైనా, పొందట్లేదు. అంటే పొందలేదు అన్న బాధ ఆయనలో ఉందా లేదా? దేవుని గురించినటువంటి జ్ఞానము నేను పొందలేదే, ఇంతకాలం అయిపోయింది, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం జీవించాను, ఇన్ని సంవత్సరాలు నేను దేవునికి వచ్చేసాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చాను, కానీ దేవుని గురించిన జ్ఞానము నేను పొందుకోలేదే అన్న బాధ ప్రతి ఒక్కరిలో కలగాలండి. వాక్యము నేర్చుకుంటున్నామా అంటే లేదు, వాక్యములో నిలబడుతున్నామా అంటే లేదు, వాక్యం ఏం చెప్తుందా అన్నది మనకేమైనా అర్థమవుతుందంటే లేదు. నా ప్రార్థన ఏంటి, నా అలా అని చెప్పి మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఈ రోజున వాక్యముకి ఇవాళ మెసేజ్ టైటిల్ ఏంటంటే, అబద్ధ బోధకులుకి స్థిరమైన వాక్యానికి వ్యత్యాసం చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇవాళ వాక్యానికి అబద్ధ బోధకులకి వ్యత్యాసం చూపిస్తాను. ఇవాళ అబద్ధ బోధకులు ఎలా ఉంటారో, స్థిరమైన వాక్యం గురించి బైబిల్ ఏం చెప్తుందో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. అయితే అసలు వాక్యము నేర్చుకోవాలనేటువంటి తాపత్రయము, వాక్యము ఏమున్నదో నేర్చుకోవడం దేనికి? మేము పాస్టర్ కాదు కదండి, మేము అడిగే ప్రసంగం చేయం కదా, మాకెందుకు మీరు వాక్యం అనుకోవచ్చు. వాక్యం ప్రసంగాలు చేయడానికి కాదు, వాక్యము మెసేజ్లు చెప్పడానికి, ఎక్కడెక్కడికో తిరగడానికి కాదు. వాక్యం ఎందుకంటే నీ బ్రతుకు మార్చడానికి, వాక్యం ఎందుకంటే నీ జీవితము పరలోక రాజ్యానికి వెళ్ళట కొరకు సరిగా నడిపించేది వాక్యం. కుటుంబ జీవితం ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, యవ్వన జీవితం ఎలా ఉండాలి, తల్లిదండ్రుల జీవితం ఎట్లా ఉండాలి, ఒక ఆత్మీయుడిగా నువ్వు ఎలా ఉండాలి, ఒక దైవజనుడిగా ఎట్లా ఉండాలి, సంఘ పెద్దగా నువ్వు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నీకు నేర్పించడానికి వాక్యం. ఈ జ్ఞానము చాలామంది ఏమనుకున్నారంట, అసలు ఈ జ్ఞానము కావాలన్న ఆలోచన కూడా, భారం కూడా ఎవరిలో కనబడట్లేదు. చాలా వరకు సంఘాలకు ఎందుకు వెళ్తున్నారంటే, అన్న పాటలు బాగా పాడతాడు, అన్న బాగా అద్భుతంగా వర్షిప్ చేస్తాడు, పాస్టర్ గారు, మా అమ్మగారు అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తుంది లాస్ట్లో, వీటి గురించి వెళ్తున్నారు తప్ప అసలు మా పాస్టర్ గారు, మా పాస్టరమ్మ గారు వాక్యం మాకు ఏం నేర్పిస్తున్నారు, వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా ఏమైనా బోధిస్తున్నారా లేదా, మేము ఏం నేర్చుకుంటున్నాం, మేము ఏం బలపడుతున్నాం, మా బ్రతుకులు ఏ మార్పు వచ్చింది అన్న బాధ, వేదన ప్రజల్లో కలగాలి. ఆగురు చేస్తున్నటువంటి ప్రార్థన, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. దేని గురించి ఆయన గురించి తిట్టుకుంటున్నాడు? డబ్బు లేదని కాదు, ఆస్తి లేదని కాదు, అంతస్తు లేదని కాదు, మనకు పక్కింటి వాళ్ళకి ఏది లేదో దాని గురించి బాధపడుతుంటావు, నీకున్న దాని గురించి సంతోషపడవు. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరునుకున్న వివేచన నాకు
లేదు. ఎందుకో తెలుసా? నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాదు, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము నేను పొందలేదు, ఇంతకాలం అయిపోయింది అని తన స్నేహితులతో బాధపడతాడు. పైన కొంతమందితో బాధపడతాడు, డిస్కషన్లా ఉంటుంది ఇది. అరే నేను ఇంతకాలం అయిపోయింది, ఇంతకాలం నడిచిపోయాను, ఇంత భక్తి చేశాను, అద్భుతాలు అన్నాను, ఆశ్చర్యాలు అన్నాను, మీటింగ్లు అన్నాను, ఏవేవో నడిపించుకున్నాను, కానీ దేవుని గురించిన జ్ఞానం మాత్రము ఈ కొంచెమైనా నేను సంపాదించుకోలేకపోయాననే బాధ ఆయన కలిగింది. ఈ రియలైజేషన్ ప్రతి సంఘానికి రావాలి, ఈ రియలైజేషన్ ప్రతి క్రైస్తవుడికి రావాలి. ఏం మనం బ్రతికిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇంకా నీకు వాక్యం ఏం అర్థం కాదు. ఇంకా బ్రతుకున్నంత కాలమే కదా, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే కదా మనం ఈ వాక్యం నేర్చుకుంటాం. ఈ వాక్యం నేర్చుకోవడానికి ప్రయాసపడగలగాలి. అందుకే కొందరు ఏం చేస్తారంట, ఈ వాక్యం మాకు వద్దు అని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిర పడిపోవచ్చున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా కూలిపో. దాని అర్థం ఏంటంటే, వాక్యము కాదని వాక్య విరుద్ధముగా సంఘాన్ని నడిపిస్తున్న కొన్ని దురాత్మ నడిపింపే చేసేటువంటి కొన్ని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దురాత్మ చేత నడిపింపబడుతున్నటువంటి క్రైస్తులు చాలామంది ఉన్నారు. దురాత్మ చేత, ధర్మ విరోధి చేత, అబద్ధ క్రీస్తు చేత నడిపించి సంఘాలని పాడు చేస్తున్నటువంటి కొంతమంది పాస్టర్ గారులు ఉన్నారు. వీళ్ళకి వాక్యం తెలీదు. వాక్యంలో ఉంటే ఈ మాటకు అర్థం ఏంటంటే చెప్పలేరు. ఈ వాక్యం ఎందుకు ఇలా రాయబడిందో చెప్పలేరు. ఈ వాక్యం ఎందుకో తెలియదు. ప్రతిదీ కూడా వారి సొంత లాభం కొరకే వారు మలుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త ప్రియులారా, సంఘానికి ధర్మ విరోధి, సంఘానికి అబద్ధ బోధకుడు, అబద్ధ క్రీస్తు వెలుగుతోతల వేషం వేసుకుని సంఘాన్ని పాడు చేస్తుంటే సంఘంలో మాత్రం ఎలాంటి విషయాల గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే సంఘానికి వాక్యం అవసరం లేదు. స్వస్థపరచడం కావాలి, కేవలం అద్భుతాలు ఆశ్చర్యాలు కావాలి. ఒక అద్భుతమైనటువంటి వీడియో నాకు కనబడిందండి, మర్చిపోయి నేను యాక్చువల్గా ఆ వీడియో ప్లే చేయడం. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. వాటర్ బాటిల్ తెచ్చారు, స్టీల్ వాటర్ బాటిల్. ప్రజలందరికీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? యేసు నామములో వాటర్ బాటిల్ మూత ఓపెన్ అవ్వునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ఓపెన్ అవ్వాలి? వాటర్ బాటిల్. ఐ కమాండ్ అంటున్నాడు, ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను, వాటర్ బాటిల్ మూత ఓపెన్ అవ్వునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా ప్రార్థన చేస్తాడు, యేసు నామములో అన్నాడు. మనకు అలాంటివి నచ్చుతాయి కదా, కుదురుగా నచ్చో, ఊగిపోయి దొర్లేసి ఓ ఏయ్ గేదెలు కాచుకునే వాళ్ళగా అరుస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. యేసు నామములో అన్నాడు, ఓపెన్ అవ్వట్లేదు. ఇంతకీ యాక్చువల్గా ఆయన అద్భుతం చేయడానికి కాదు, ఆయన ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడు. ఏమని చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఓపెన్ అయిందా అన్నాడు. ఓపెన్ అవ్వలే అని చెప్పి మళ్ళా అన్నాడు, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓపెన్ దట్ వాటర్ బాటిల్ క్యాప్ అంటున్నాడు. ఓపెన్ అవ్వలేదు. వెంటనే ఇల్లరా అన్నాడు, ఆ వాటర్ బాటిల్ వెళ్తా అన్నాడు. తెచ్చుకుని అతని చేతిలో ఓపెన్ చేసుకుని తాగాడు. అని చెప్పిన విషయం ఏంటంటే, బాటిల్ మూత ఓపెన్ చేయడానికి ఏసినామా అవసరం లేదు, నీకు చేతితో ఓపెన్ చేసుకోవచ్చు. బాటిల్ మూత ఓపెన్ చేయడానికి ఏసినామా అవసరం లేదు, నీకు బుర్ర ఉంది కదా, ఏం ఓపెన్ చేసుకోవచ్చు చేతితో? తలపోటు వస్తే జెండోమో రాసుకోవచ్చు. ఎక్కడ ఉన్న పాస్టర్ గారు ఫోన్ చేసి తలపోటు వచ్చేస్తామని అక్కర్లేదు. ఒకవేళ నీకు తరతరాల నుంచి తట్టుకోలేని మైగ్రేన్ తలపొట్టు ఇంకా ఇబ్బంది అనుకుంటే అప్పుడు దాని పరివాసన మనం చూడవచ్చు. అంటే కనీసం ఇంగిత జ్ఞానం ఉండట్లేదు మనుషులకి. అంటే దీన్ని ఎలా అంటే, దీన్ని నేను ఆలోచన చేస్తున్నాను, దీన్ని ఎలాగా మనము అభివర్ణించవచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటే, ఈజీగా మనకి, ఈజీ అంటే చాలా ఇష్టం, ఈజీ వాక్యం నేర్చుకుని వాక్యం ద్వారా మనం నిలబడాలి అంటే కొంచెం కష్టమైన పని. పాస్టర్ గారు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి, పాస్టర్ గారు ఏం చెప్తున్నాడో వినాలి, జాగ్రత్తగా వినాలి, అటు ఇటు తిరగకూడదు, కాన్సన్ట్రేట్గా వినాలి. ఇంత చెప్తేనే కానీ మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థం కాకపోతే మరలా యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ వాక్యాన్ని వింటే అర్థమవుతుంది. లేదా అర్థం కాకపోతే ప్రార్థన అయిన తర్వాత బైబిల్ స్టడీ పెట్టి మీకు ఏమైనా అర్థమైందా, అర్థం కాకపోతే అడగండి చెప్తానని మళ్ళీ కూర్చోబెట్టి చెప్తుంటే ఒక్కడ ఉండలేదు. అది మనకు వాక్యంకి ఉన్నటువంటి విలువ. అదే అందరూ ప్రార్థన అయిపోయింది, అందులో ఉండండి, ప్రార్థన ఆయిల్ తెచ్చాను, చాలా ఎరుసలేం నుంచి తెచ్చాను ఈ ఆయిల్, ఇందులో 4 నెల రోజుల నుంచి ప్రార్థన చేసి ఉపవాసం నా సొల్లంతా అందులో కాచి
మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటే వరసెట్టేస్తారు లైను. అయ్యి బాబాయ్ గారితో ప్రార్థన చేయించుకోలేయాలా, అది దొరకలేదంటే నా జీవితం నాశనం అయిపోయినట్టే. కానీ వాక్యం చెప్పిన తర్వాత వాక్యంలో ఏముందో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, అర్థం కాకపోతే రండి కూర్చుందాం, మరలా డిస్కస్ చేసుకుందాం. మీరన్న మన పితరులకే సరికి వాక్యం వెళ్ళకుండా ఏదో చదువు రాకుండా అలా ఏడుతున్నారా, మనం అన్న రండిరా కూర్చుందాం వాక్యం నేర్చుకుందాం అంటే ఒక్కడున్నట్లేదు. అది మన వాక్యానికి ఇచ్చేటువంటి విలువ. ఆగోరు అదే బాధ. నేను పశుప్రాయుణ్ణి, జంతువుని, నేను నాకు వాక్యం విలువ తెలియని వాడిగా బ్రతికేశాను. అందరూ వాక్యం విలువ లేకుండా బ్రతుకుతడం వల్లనే ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసుకుంటూ, సొమ్ము చేసుకుంటూ దరిద్రమైనటువంటి సంఘాన్ని నడిపిస్తున్నారు. భారతదేశంలో చాలాసార్లు మనము చూసినటువంటి పరిస్థితి, కొన్ని మతాలు చేసినటువంటి ఆ వ్యవస్థను అంతటిని కూడా ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారంటే క్రైస్తత్వంలోకి తీసుకొచ్చారు. వాక్యం అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే అద్భుత ఆశ్చర్యాలు చేయమని చెప్పడం కాదు. వాక్యము నింపబడిన వారు, పౌలు గారు నడుస్తూ ఉంటే అద్భుతమైన స్వస్థతలు జరిగిపోయాయని చెప్పేటువంటి వారు పౌలు గారి వాక్యము చెప్పినటువంటి విధానము చూస్తే ఆయన అద్భుతమైనటువంటి వాక్యపు జ్ఞానం కలిగినటువంటి వాడు అనే విషయం మీకు తెలుసా? పౌలు గారు అద్భుతమైనటువంటి స్వస్థతలు చేసినటువంటి వారు, పరలోక ప్రత్యక్షను పొందుకున్నటువంటి వాడు. కానీ ఆయనకు ఉన్నటువంటి వాక్య పరిజ్ఞానం ఈ రోజున అద్భుత స్వస్థతలు చేస్తున్న వారికి ఉందా అంటే ఒక స్టేట్మెంట్ నేను చెప్పాలి. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, మీ పాస్టర్ గారు స్వస్థతలకు వ్యతిరేకం కాదు. చాలామంది స్వస్థత లేదు అంటారు, తప్పుడు బోధ అది. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. దెయ్యాలు లేవు అని బోధిస్తారు చాలామంది, తప్పుడు బోధ అది. దెయ్యాలు ఉన్నాయి. చాతబడు లేవు అంటారు, ఉన్నాయి. చిల్లంగితనం లేదంటారు, ఉన్నాయి. దురాత్మ శక్తి ప్రభావం లేదు, దెయ్యం లేదు, ఏమీ లేదంటారు, ఉన్నాయి. అన్నిట్లు బిలీవ్ చేస్తాం, అన్నిటికి విడుదల యేసయ్యని నమ్ముతాం. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. అన్నిటికంటే మనకిచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఈ వాక్యాన్ని బాగా చదవండి. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలైనను మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడలా అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలను కనువారి మాటలను ఏం చేయకూడదు? వినకొండే. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఆమె చెప్పండి అందరూ కూడా, ఇంకా బిగ్గరగా చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు దేవుడంట కొన్నిసార్లు ప్రవక్తలు ఏం చేస్తారంట, దొంగ ప్రవక్తలు అందరూ కూడా, దొంగ బోధకులు ఏం చేస్తారంట, చాలాసార్లు మీకు సూచక క్రియలు, అద్భుతాలు ఆ చేయడానికి కూడా అధికారం ఎవరిస్తారు? దురాత్మ చేత దేవుడే ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే అధికారం ఎవరికి లేదు. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఒకరోజు మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుడు చాలా విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత నీ కర్ర నీ పాము వేస్తుంది అన్నాడు. వెళ్ళాడు మోషే గారు, వెళ్ళి ఇదిగో కర్ర లేదా ఇక్కడ, కర్ర తీసుకుని ఇలా కింద వేస్తే పాము అయిపోయింది. అందరూ ఓ ఇంత గొప్ప ఆశ్చర్యం, దేవుడు గొప్పడనలే. వెంటనే ఫరో ఏం చేసాడు తెలుసా? ఎవడక్కడ అన్నాడు. వచ్చారు. ఎవరు వీళ్ళు? ఫరో దగ్గర ఉండేటువంటి మంత్రస్వాములు వచ్చి, అరే మోషే అంటారా ఎవడో, ఏదో యెహో దేవుడు అంట, ఏదో అడవుడు చేస్తున్నాడు, కర్ర వేసాడు, పాము అయింది, మందయ్యండి అన్నాడు. వాళ్ళ కూడా కర్ర వేయగానే ఏమైందో తెలుసా? పాము అయింది. అద్భుతాల ఆశ్చర్యాలు దేవుడే కాదు, దెయ్యం కూడా చేస్తుంది. అద్భుత ఆశ్చర్యాలు దేవుడే కాదు, దెయ్యం. మరి దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యము, దెయ్యం చేసిన అద్భుత ఆశ్చర్యం ఎలా కనుక్కోవాలి సార్? వాక్యం. వీడికి వాక్యం తెలదు, ఈయనకి ఏం తెలుస్తుంది? వాక్యం తెలుస్తుంది.
అందుకే ఎవడైనా అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రార్థన చేయించుకునే ముందుడికి వాక్యం వచ్చలేదో తెలుసుకోండి, వాక్యం చదువుతారో తెలుసుకోండి. వాళ్ళకి వాక్యం ఎప్పుడైనా చెప్పినప్పుడు ఏమాత్రమైన వాక్యంలోని జ్ఞానం ఏమన్నా సరిగ్గా బోధిస్తున్నా లేదో తెలుసుకోండి. సంఘములో ఇప్పుడు అనేకమైన సంఘాలు ఇవన్నీ విధాలుగా వెళ్ళిపోతున్నాయి. సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన అగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసములతోనూ నశించుచున్న వారితోనూ సాతాను కనపరుచు బలము, అండర్లైన్ దట్ పాయింట్, సాతాను కనపరుచు బలము అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపి ఉన్నాడు. మిమ్మల్ని టెస్ట్ చేయడానికే కొన్నిసార్లు దుర్బోధకులు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తారన్నవాడు మీ దగ్గరకు వస్తూ ఉంటే మీకు ఆ బుర్ర లేక సత్యవాక్యం పట్ల సరైనటువంటి అవగాహన లేక దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవడం మానేసి సూచిక క్రియలు అద్భుతాలని పెరిగి గుడ్డిగా మనం వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, ఇంట్లో ఎలకలు వస్తున్నాయని చెప్పి ప్రార్థన చేయించుకునే భక్తులు క్రైస్తత్వం ఉన్నారు. ఇప్పుడు మనం జేజేలు కొడుతున్నాం వాళ్ళకి. మన అమ్మగారు జేజే, మన అయ్యగారు జేజే. జుట్టు ఊడిపోతే రాలిపోతుంటే ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి జేజేలు కొడుతున్నాం మనం. క్రీస్తు సిలువ త్యాగం చేసింది నేను జుట్టు రాలిపోకుండా ఉండడానికి. క్రీస్తు సిలువ త్యాగం చేసింది నీ ఇంట్లో ఎలకలు రాకుండా ఉండడానికి. ఇంకా రయ్యో రేపొద్దున ఏమంటావు అంటే మా ఇల్లంతా శుభ్రపరిచి చేశారు, ఎవరు చేశారో తెలదు కానీ మా బాత్రూమ్ మొత్తం కడిగేశారు, ఎవరు కడిగారు తెలదు కానీ దేవుడు అద్భుతం చేశాడంటారు రేపొద్దున అడిగొచ్చి. ఉన్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయి, ప్లే చేస్తాం, కంగారు పడకండి. అంటే చాలా ఉన్నాయి, అని ఏలంటే సాయంకాలం అయిపోద్ది, కానీ కొన్నే పెట్టుకొచ్చాం. అంటే మనము సంఘముగా ఇది మీకు తెలియాలి, ఇది ప్రపంచానికి నేను బోధించట్లేదు. ఇప్పుడు సంఘానికి మీకు తెలియాలి. వాక్యము కొరకు ప్రయాసపడండి. మీ దైవజనుడిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అద్భుతాలు చేయడానికి కాదు. నేను ఇక్కడ ఉన్నది ఎందుకు నిలబడ్డానంటే నాకు అద్భుతాలు చేసేటువంటి వాక్యము తెలిసినటువంటి దేవుని అత్యంత ప్రియమైనటువంటి దైవజనులు అనేక మంది తెలిసిన వారు ఉన్నారు. కానీ నాకు దేవుడిచ్చినటువంటి పరిచర్య భారం ఏంటంటే వాక్యము ద్వారా మాత్రమే నేను సంఘాన్ని పోషించాలి. వాక్యము ద్వారా నింపబడుతున్నటువంటి వారు ప్రార్థన చేస్తే దేవుడే అద్భుతం చేస్తాడు, దేవుడే ఆశ్చర్యం చేస్తాడు. నువ్వు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేవారి దగ్గరికి పరిగెత్తక్కర్లేదు. ఇప్పుడు నా పరిచర్య భారం ఏంటంటే నీకు ఎవరిని పరిచయం చేయాలి? దేవుని పరిచయం చేయాలి. ఆయన చేస్తాడు నీకు. నేనెవరిని బోడి, నా చేతిలో ఉంటుంది రేఖ. మన రేఖలు సరిదిద్దుకుంటేనే సరిపోద్దు. మన రేఖలు సరిదిద్దుకుంటాక మన జీవితం సరిపోదు. మనం ఇతర రేఖలు మార్చేద్దాం. మనకి ఎంత ఉంది, మనకి ఎక్కడ ఉంది అంత సీన్ మనకి. ముందు వాక్యం వినండి, వాక్యం నేర్చుకోండి, వాక్యం కొరకు బ్రతకండి. వాక్యములో నుంచి మనము దేవుని కొరకు బ్రతకడం మనం నేర్చుకోవడం ప్రయాసపడగలగాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడనే విషయం గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా సంఘంలోనే ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఎవరో హైందువులనో లేదంటే ముస్లింలనో చెప్పి ఇదిగో నేను మీకోసం పూజ చేస్తాను లేదంటే అది చేస్తానంటే మీరు వద్దంటారా? కానీ అదే పాస్టర్ గారు వేషం వేసుకుంటే మీరు వద్దంటారా? అదే సాతాను గారి తెలివితేటలు. సాతాను గారి తెలివితేటలు ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ఈ పూజారులు బాబాలు వేషం వేయడిప్పుడాడు. ఆ వేషం అయిపోయింది, ఇప్పుడు సంఘంలో దూరాడు. ఆడు ఏ వేషం వేస్తాడు తెలుసా? పాస్టర్ వేషం వేస్తాడు, పాస్టర్ గారు వేషం వేస్తాడు. నాకులాగా ఉంటాడు, నలసొక్క వేసుకుని నాకులాగా ఉంటాడు, మంచి వాక్యం తెలిసిన బిల్డప్ ఎత్తా ఉంటాడు. కీర్తన గ్రంథం అంటాడు, ఉత్తుదే ఏమి తెలదు. కీర్తన ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన వీడియో కూడా ప్లే చేస్తా. ఆయన ఏమంటాడు తెలుసా? కీర్తన గ్రంథంలో ఉంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని కీర్తన గ్రంథంలో ఉంటుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా వాక్యం? దానికి అర్థం
నువ్వెంత పడుకుంటే అంత ఆశీర్దిస్తాడు. ఇది వాక్య జ్ఞానం. దేవుడు ఎంత పడుకుంటే అంత ఏం చేస్తాడంట? అయ్యి బాబోయ్, ఇలాగైతే మీరు ఎంత పడుకుంటే అంత ఆశీర్వాదం అంటే ఎంత రావాలి మీకు ఆశీర్వాదం? ఈ పాటికి మనకి ఎంత ఆశీర్వాదం రావాలి? ఈ పాటికి పడుకుంటే ఆశీర్వాదం అంటే దాని అర్థం అదా? నువ్వు 24 గంటలు పడుకుంటే 24 గంటల ఆశీర్వాదమే. వాక్యం తెలియనటువంటి వారు అద్భుతాలు చేస్తూ ఉంటే మనం వాళ్ళ వెనకాల పరిగెడుతున్నాం. అనేక సంఘాలు ఇలాగే దుర్బోధల వైపు పరిగెడతా ఉన్నాయి. ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు వాక్యం కొరకు ప్రయాసపడట్లేదు. ఆదిమ సంఘం చూడండి, పేతురు గారు అది చేశారు, పౌలు గారు ఇది చేశారు. పేతురు గారు పౌలు గారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు 1-2 బైబిల్లో రాసున్నాయేమో, కానీ వారు చేసిన ప్రసంగాలు, వారి జ్ఞానము, వారికి ఉన్నటువంటి వాక్య పరిజ్ఞానము విరివిగా బైబిల్లో ఉంది. వాళ్ళ గురించి తెలుసుకోవడం, వారు చెప్పిన బోధలు తెలుసుకోవడానికి మన జీవిత సమయం పట్టదు కదా. నీకున్నటువంటి శ్రమలైన, కష్టాలైనా కృప చాలు అని బ్రతకాల్సినటువంటి మనము దేవుని స్వలాభం కొరకు వాడుకుంటున్నాం. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే, దీన్ని ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని ఎలా ఆలోచన చేస్తుంటే ఒక ఐడియా థాట్ వచ్చింది. మొన్న నేను ఒక వాక్యం చెప్పాను. ఏ వాక్యం చెప్పండి. మొన్న ఏ వాక్యం చెప్పాను? ఆదివారం చెప్పండి. మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పండి అమ్మా. దేవుని ఆదివారం ఆరాధనకి ఎందుకు వెళ్ళాలని అనుకున్నాను నేను. వాక్యం అయిన తర్వాత ఇవాళ ఖచ్చితంగా మా వాళ్ళు కొంత మారుతారు, మంచి టైంకి వస్తారు అని అనుకున్నాను. నువ్వు అనుకుంటాం తప్ప మేము మారంరా, మా బతుకు మాదే, మా జీవితాలు మాయే. నువ్వు ఎన్నైనా చెప్పుకోరా పాచిపెడి దాసురుడా. నీ బతికింతే నువ్వు చెప్పుకుంటావే, నీ బతికంతా మా జీవితాలంతా మార్చడానికి నువ్వు ఏదో చెప్తా ఉంటావు అంతే, మా బతుకులు మాత్రం మారో అని మీరు సింబాలిక్గా చెప్పారు. మీకు వేయాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. పర్లేదు, మా కాన్షియస్లోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్పండి. పర్లేదు, ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే మీకు ఈ మాట ఎలా అర్థం అవ్వాలని చెప్తా ఉంటే, ఇంతకుముందు మీకు ఒక వాక్యం చెప్పాను, ఫ్రెండ్షిప్ డే రోజున వాక్యం చెప్పాను. ఫ్రెండ్షిప్ డే రోజున స్నేహితులు ఎలాంటి విషయాలు నడిపిస్తారన్న విషయంలో ఒక కోణం చెప్పాను. ఏంటి ఆ కోణము? ఈజీ మనీకి నడిపిస్తారు. ఈజీ మనీ, అందులో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉంటుంది, బెట్టింగ్లు ఉంటాయి, ప్యాకాట్లు ఉంటాయి, కొంత రకమైనటువంటి హత్యలు చేసే సెటిల్మెంట్ల వ్యాపారాలు ఉంటాయి, లేదంటే కొన్ని కమిషన్ బేస్డ్ వ్యాపారాలు ఉంటాయి, లేదంటే ఎవరైనా చంపేసినా, ఏదైనా ల్యాండ్ సెటిల్మెంట్ కబ్జాలు చేసినా ఇలాంటి వాటిలో డబ్బు వస్తూ ఉంటుంది. రారా మాతో పాటు వస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, ఇంటికాడ పడుకుని సంపాదించవచ్చు అంటాడు ఒకడు. ఇలాంటి ఆప్షన్లు అన్నీ ఉంటాయని సామెత గ్రంథంలో చాలా ఈజీగా రాయబడి ఉంది. అట్లా వెళ్ళకని నేను చెప్పిన ఫ్రెండ్షిప్ డే రోజుని. ఇప్పుడు క్రైస్తత్వము ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఇప్పుడు వాక్యం తెలుసుకుని, వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యం అర్థమైతే మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కృప చేత మనం నడిపించబడతాము అన్న విషయం మనకు అర్థమవుతుంది. వాక్యం అర్థం అవ్వలేదనుకో, వాక్యం ఏముందో మనకు అర్థం అవ్వలేదనుకో, మనం అద్భుతాలు ఆశ్చర్యాలకు పరిగెడతాం. ఇప్పుడు మనకి వాక్యం తెలుసుకుని, వాక్యం విని, వాక్యం ఏముందో తెలుసుకుని వాక్య ప్రకారంగా ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. అదే ఎవరో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయించుకోవడం చాలా ఈజీ. మనకు డబ్బులు లేకుండా, చూడండి, చదువుకోకుండా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. కష్టపడి ఇప్పుడు డబ్బులు సంపాదించాలని ఏం చేయాలా? కష్టపడి చదవాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా, ఉద్యోగం సంపాదించాలా, ఆ ఉద్యోగంలో కష్టపడి పని చేయాలా, ప్రమోషన్లోకి వెళ్ళాలా, అప్పుడు జీతం వస్తుంది, వాటిలో సంపాదించాలి. ఇది ఒరిజినల్ ప్రాసెస్. కానీ ఇంకో ప్రాసెస్ ఉంది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. నువ్వు ఒక 1000 ఎడితే నీకు 10,000 వస్తాయి, లేదంటే నువ్వు పలానా హత్య చేస్తే వస్తుంది, పలానా సెటిల్మెంట్ చేస్తే పలానా బెదిరిస్తే వస్తుంది. ఇదంతా ఈజీ మనీ. ఇప్పుడు కష్టపడి చదువు డబ్బులు సంపాదించి, అలా చేసి ఇలా చేసి, కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించి, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి చాలా కష్టం. కానీ ఈజీగా ఎవరినో కూడా మీద ఎత్తి చేతులు వేసి మోసం చేసేసి, అలా బద్దలాడేసి, ఇలా చేసేసి, మసిపూసి మాడిగా చేసి డబ్బులు సంపాదించి ఈజీ. అలాగే వాక్యం చదివి, వాక్య ప్రకారంగా నడిపించబడి, వాక్యం ఎదిగి ప్రార్థన చేసి, వాక్య ప్రకారంగా జీవించి అద్భుతాలు ఆశ్చర్యాలు పొందుకోవడం చాలా కష్టం. ఎవరైనా ప్రార్థన చేసి, అమ్మ నేను ప్రార్థన చేస్తాను రా, అమ్మ నేను ప్రార్థన చేస్తాను అని ఎవరైనా అడిగితే మాత్రం ఈజీగా వెళ్ళి మోకరించి ఇలా నిలబడడం చాలా ఈజీ. మనిషికి ఏం కావాలంటే ఈజీగా జరిగిపోవాలన్నీ. గర్భఫలం కావాలంటే రాజమండ్రిలో ఆయన పెడతాడు. రాజమండ్రిలోనే కాదు, ప్రతి ఊర్లో నెలకోసారి పెడతాడు. అట్టిపండుకి ప్రార్థన చేసి ఇచ్చేస్తాడు. అట్టిపండు తినడం ఈజీ అమ్మ చెప్పండి, కష్టమా? డజన్ అట్టిపండు తినేస్తాను నేనైతే. చక్కెరకేలే తింటాను, మళ్ళీ ఇంకోటి తిన్నాం. అట్టిపండు ప్రార్థన చేసి తినేయడం పెద్ద కష్టమా? ఒక ఆవిడ నడవనికి కట్టేస్తుందంటే ఇలాగ ఎండిపోవో 4 రోజులు అయితే, ఇంటికి తోరణాలు ఎండిపోయినట్టు ఎండిపోవో, కుళ్ళిపోవో, ఆ యాపిల్ వేసుకేసి వాసన వచ్చేది.
పిల్లలు పుట్టిదాకా ఉంచాలి కదా మరి. అది నీకు అట్టుపండు తినేయడం కష్టమా? అట్టుపండు నడనికి కట్టుకోవడం కష్టమా? ప్రేరాయలు మొత్తం ఒళ్ళంతా రాసేస్తారు ఒకళ్ళైతే. అవి ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, వస్తాయి. ప్రేరాయలు, ఆ ప్రేరాయలు అంటే ఏంటి? నూనె రాసి ప్రార్థించడం అంటే యాక్చువల్గా ఒరిజినల్ కాంటెక్స్ట్లో వేరే మీనింగ్ ఉంది, అది పక్కన పెడదాం, ఇప్పుడు అదంతా చెప్పడం సమయం కాదు. ప్రేరాయలు రాసుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రేరాలు ఏముండదు అందులో. ఇప్పుడు ఒళ్ళంతా రాసేస్తానంటే అర్థం ఏంటంటే ఒక జెండుబాలో రాసేస్తానని అర్థం, అంతేనా? జెండుబా ఎన్ని రాస్తాం, ఏదో మెడిసిన్ లాగా పనిచేస్తుందని రాస్తాం. ప్రేరాయలు ఒళ్ళంతా రాయక్కర్లే. ప్రాబ్లం ఎక్కడంటే అక్కడ హృదయ మర్దన చేయక్కర్లేదు. ఇదే పుత్తూరు పాలస్త్రీ వైద్యం ఏంటి? పుత్తూరు పాలస్త్రీ వైద్యంలాగా ఏదో వీళ్ళు చేస్తారు చూడండి, ఎవరు ఈ డాక్టర్లు, ఫిజియోథెరపీ డాక్టర్లు చేస్తారు, ఫిజియోథెరపీ చేస్తారు, ఇలా పాముతూ ఉంటారు, చెయ్యి ఇరిపోయిన కాళ్ళు ఇరిపోయిన వాళ్ళకి ఇలా పాముతూ ఉంటారు. ఇదేనా? అదేనా పుస్తూరు పాలస్త్రీ వైద్యము, లేదంటే ఫిజియోథెరపీ అనుకుంటున్నావా? ప్రేయర్ ఆయిల్ అంటే ఒక ఆవిడ పిండుకుని తాగేసిందంటే ఈ రోజున తగ్గుతలేదని ప్రేయర్ ఆయిల్ గ్లాసులు కలిపి తాగేసిందంట. ఇప్పుడు ఈ రోజున పెరుగుతాయా తగ్గుతాయా? వాక్యం తెలియనోడు అద్భుతాలు చేస్తే ఎలాగ ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. ఇలా వాక్యం బైబిల్ చదవరు, ఏమి చదవరు, 24 గంటలు ప్రార్థన, పరిశుద్ధాత్మ కూడా వాక్యం నేర్పిస్తాడు నీకు. నువ్వు వాక్యం ప్రకారంగా వీళ్ళందరికీ ఈజీగా అద్భుతాలు జరిగిపోవాలి, ఈజీగా ఆశ్చర్యకారం జరిగిపోవాలి. అలాగని చెప్పి అద్భుత ఆశ్చర్యకారం లేవా అంటే లేవని కాదు, ఉన్నాయి. దేవుడు చేస్తాడు, ఎవరు అడిగినా చేస్తాడు దేవుడు. కానీ వాక్యం తెలిసిన వారుగా దైవజనులు నడిపించబడాలి, వాక్యం తెలిసిన వారుగా సంఘంగా ఉండాలి. మీకు అందరికి ఎందుకు చెప్తున్నానంటే మీ పాస్టర్ గారిని కాబట్టి, నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి. మీ మధ్య కూడా వాక్యం తెలియని వాళ్ళు, మీకు గర్భఫలం కావాలా, మీకు ఉద్యోగం కావాలా, మరి వీళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం, వీళ్ళ అకౌంట్లో ఉంటాయి మొత్తం. గర్భఫలం కావాలంటే ఒకటి ఇస్తారు, ఉద్యోగం కావాలంటే ఒకటి ఇస్తారు. నేను అంటాను వీళ్ళందరూ కూడా ఓ మాట చెప్తున్నానండి, వాక్యం తెలియకుండా అద్భుతాలు ఆశ్చర్యకారం నడిపించబడుతున్న వారందరికీ ఒక మాట చెప్తున్నాను. బెట్టింగ్ యాప్లకి దేశం అల్లకల్లాడు అయిపోతుంది. ఎలా కంట్రోల్ చేయాలో తెలియక, ఎవడెక్కడ ఉన్నాడో తెలియక, ఎవడు చేస్తున్నాడో కూడా తెలియక వాళ్ళని పట్టుకోండి, కొంచెం వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. కొంచెం కోర్టులో చాలా కేసులకి ఎవడో దొంగ తెలియక, ప్రవీణ్ పగడాల గారిని ఎవరు చంపారో తెలియక, చాలామంది కేసుల్లో హంతకుడు ఎవరో తెలియక, ఆయేషా మీరా కేసు ఇంచుమించుగా 15 సంవత్సరాలు అయిపోయింది, ఆమెను ఎవరు చంపారో తెలియక ఇప్పటికీ తలపట్టుకున్నారు. ఇప్పటికీ కేసులు ఉన్నాయి కోర్టుల్లో. ఒకసారి మీరు ప్రార్థన చేసి, వాక్యం తెలియని పాస్టర్ ఒకసారి ప్రార్థన చేసి వాళ్ళు ఎవరు చంపారో, ఎవరు రేప్ చేశారో ఇది ఎలా మనకి. ఎదుటివాడు ఏమి కావాలనుకున్నాడో దాని గురించి మాత్రం ఇచ్చేస్తుందని చెప్తాం అంతే. నాకు ఏదైతే అవసరమైందో దాని గురించి ప్రార్థన చేయమంటానో దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు అంతే. ఎందుకంటే నీకు వాక్యం ఏముందో తెలియదు కదా. వాక్యాన్ని కాదని సంఘం మీకు అందరికీ చెప్తున్నాను, దైవజనుడు మీకు చెప్తున్నాను, మీరు పరలోక రాజ్యము నిత్య రాజ్యంలో చేర్చబడాలంటేనే ఇవన్నీ. లేదండి మాకు డబ్బు, సుఖము, సంతోషం, ఆరోగ్యం కావాలంటే అమ్మ మీకు ఇంతవరకు అవసరం లేదు, మీరు ఎవరితో కలితే వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, మీరు ఎవరితో కలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. రాజమండ్రిలో ఫంక్షన్ హాల్లో పెడతారు, లేదంటే ఇంకో చోట పెడతాడు. అట్టుపళ్ళు అమ్ముతారు, యాపిల్ చికెన్లు అమ్ముతారు, ప్రేరాళ్ళు అమ్ముతారు, కచ్చీఫ్లు అమ్ముతారు, బూడిదలు అమ్ముతారు, షాపులు అమ్ముతారు, బోళ్ళని అమ్ముతారు. అన్నీ కొనుక్కో, అన్నీ చెప్పుకుని నీ డబ్బు అంతా అలా తగిలేసుకో, మాకేం సంబంధం లేదు. మనకి ఇంకో డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ కూడా రాసుకున్నాను. ఓ డైలాగ్ ఉంటుంది, ఏంటంటే డైలాగు, ఆయనకి ఇచ్చింది ఆయనకి ఇచ్చేస్తున్నాం కదా, ఇంకేంటి వస్తున్నారా అదే డైలాగు. ఆయనకి ఇచ్చేదానికి ఇచ్చేస్తున్నాగా, ఆయనకి నొప్పేటి, మేము ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే. అమ్మా నువ్వు ఇచ్చేదానికోసం నేను ఇక్కడ నిలబడలే, నువ్వు ఇచ్చేదానికోసం నేను చేయట్లేదు ఇక్కడ. నువ్వు ఇచ్చేదేంటి, నువ్వు పెట్టేదేంటి, ఇది దేవుడు చేయమన్న పని. ఆయనకి ఇచ్చేదానికి ఇచ్చేస్తాం కదా, మేము ఎవరి దగ్గరికి వెళ్తే నువ్వు ఎవడికో ఇచ్చేస్తాం అని కాదు నా బాధ, నువ్వు చస్తే నరకడానికి పోతావు, అది నా బాధ. రేపొద్దున దేవుడు నిన్ను అడుగుతాడు, నీ సంఘంలో ఇంతమంది ఇలా దరిద్రంగా తయారవుతున్నారు, వాక్యం తెలియకుండా అలా ఇలా ప్రార్థనలని అవన్నీ ఇవన్నీ తిరుగుతున్నారు, ఎప్పుడైనా వాళ్ళకి వాక్యం నేర్పించావా, వాక్య విలువ నేర్పించే వాళ్ళకని అడిగితే రేపొద్దున నాకు దగ్గర ఏముండాలా, సమాధానం ఉండాలా. ప్రభా నేను చెప్పాను ప్రభా, వాక్యమే ప్రాముఖ్యమైనది చెప్తాను. ఫైనల్గా వచ్చేటట్టుకి మీకు కన్క్లూజన్ అర్థమవుతుంది. వాక్యం చాలా విలువైందని చెప్పాను ప్రభా. అద్భుత ఆశ్చర్య స్వస్థతల కంటే వాక్యమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందని చెప్పాను ప్రభా, మన బ్రతుకును మారుస్తుందని చెప్పాను ప్రభా. అయినా వాళ్ళు నీకు ఇచ్చేది నీకు ఇచ్చాను, నేనేమో తక్కువ చేశాను, నేను ప్రార్థన నేను మానేశానా అని చాలా అన్నారు ప్రభా. అంటే అప్పుడు దేవుడు చూసుకుంటాడు. నా దగ్గర సమాధానం ఉండాలి కదా, సంఘంగా నడిపించిన బాధ్యత నాకు ఉంది కదా,
మీరందరికీ నన్ను దేవుడు దైవజనుడిగా పెట్టాడు, కాపరిగా పెట్టాడు. నా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని అబద్ధమైనటువంటి మీ స్వలాభాల కొరకు మీరు ఉపయోగించుకుంటున్నటువంటి అలాంటి భయంకరమైన తత్వంలో నుంచి బయటికి రావాలన్నదే నా యొక్క పరిచర్య యొక్క ప్రయాస. స్థిరమైనటువంటి వాక్యం కొరకు మీరందరూ ప్రయాసపడగలగాలి. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అయితే మీకు కొన్ని వాక్యాలు చెప్పిన తర్వాత కొన్ని వీడియోలు చూపిస్తాను. ఇప్పుడు కొన్ని వీడియోలు చూపించిన తర్వాత మీకు ఫైనల్గా కన్క్లూడ్ చేసి ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఒకసారి కట్టడానికి కూడా సరిపోనంత ఆత్మ వచ్చేస్తుందంట ఆ ఏళ్ళలోకి. అరే ఎంతకానికి ఏ ఫిట్స్ వచ్చి పడిపో ఉంటాడు. మరి అదే చెప్తున్నాడు ఆయన, ఫిట్స్ వచ్చి నాకు ఫిట్స్ కోసం స్వస్థపరచమంటే వీళ్ళకేమో మనీ మనీ అదిగో 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 వచ్చి అంటే మనీ అప్పులని తీరిపోతున్నాయి. బాబు మీకు ఎన్ని అప్పులు ఉన్నాయమ్మా చెప్పుకుంటూ సిగ్గండి బాబు. మా అప్పులు మీకు తెలవు కానీ బావి గారు రోజు ఏడిపోయానండి మా బాధ. ఇదిగో అలాంటి ఆయన దగ్గరికి పోండి. ఎక్కడెక్కడ ఉండి హైదరాబాద్ దగ్గరలో ఎక్కడ ఉంటే బాటి పోదురులే తెలక మీకు ఒక వీళ్ళ దగ్గరికి వెళ్ళమని కాదమ్మా, మీ అందరికీ వందనాలు. బాగా చూపించాడు బాటర్ గారు, అయ్యగారు లాస్ట్లో వచ్చి అయ్యగారు ఆయన ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటాయి. మీ అందరికీ వందనాలు తల్లి. వాళ్ళ దగ్గరికి వెళ్ళమని కాదు తల్లి, అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళకి ఏ వాక్య పరిజ్ఞానం లేకుండా కేవలం వాళ్ళు ప్రజల్ని ఇలా మభ్యపరిచి వాళ్ళు ప్రజల యొక్క నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నారు. అది కూడా స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదంటే ఎలాగైనా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేవాళ్ళు వాళ్ళే. ఇప్పుడు మీరు యాప్ ఆడారంటే మీకు 10,000 పెట్టారంటే మీకు ₹1,00,000 వచ్చేస్తాయి. మీకు ఎలా వస్తాయి తెలియదు కానీ మీరు నెలలో కారు కొనేస్తారు. ఈ ప్రోడక్ట్లు అమ్మండి, ఈ ప్రోడక్ట్ల కింద ఇంకో ముగ్గురు జాయిన్ చేయండి, ఈ ముగ్గురు అమ్మితే ఇంకొక మీకు అంటే ఒక 6 నెలల్లో పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు మీరు. ఆ బ్యాచ్ల్లో ఆవిడకంటే ఒక ₹100 ₹500 పాత ఇంకా ఆవిడ ఏంటంటే తెస్తాం పాత చేసుకుంటాం పర్సలు పెట్టుకుంటాం, అప్పులని తీరిపోతాయి. ఓపెన్ చేయండి మీ గూగుల్ పే ఓపెన్ చేయండి మీ గూగుల్ పే ఫోన్పే ఓపెన్ చేయండి, డబ్బులు వస్తూనే ఉంటాయి అందులో నాకు ఫోన్ పే నాకు ఫోన్పే జనాలు మాత్రం ఈయన ఫోన్పే చేయాలి, జనాలకు మాత్రం దేవుడు ఫోన్పేలో చేసేస్తూ ఉంటాడు. ఎలా వస్తాయో కూడా తెలియదు. మనమేమో ఎర్రబాగులాగా వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటాం. వాళ్ళకి వాక్యం తెలియదు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఎలా బ్రతకమంటుంది, అలాంటి పరిచర్య బైబిల్లో జరిగిందా? ఏమీ లేదు. మనకి వెళ్ళిపోతాము, మనం వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళెవరు? ఈయన ఇందా చెప్పాను కదా, ఈ తన ప్రియులు నిద్రించుచుండగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక మొక్క తీసుకుని వాళ్ళు నేను ప్లే చేయట్లేదు. వాళ్ళ చరిత్ర అంతా చదివాను, వాళ్ళ మినిస్ట్రీ మొత్తం చూశాను, వాళ్ళ వీడియోలు చూశాను, వాళ్ళ ప్రసంగాలు విన్నాను. అన్ని తర్వాత కన్క్లూడ్ చేస్తున్నాను. ఏదో ఒక వీడియోలు నాకు ఎక్కడ దొరికితే పెట్టట్లే. వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళ పరిచర్య ఎక్కడ ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ వాక్యం చెప్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాక్యం ఏం చెప్తున్నారు, ఎలాంటి ప్రజలు నడిపిస్తున్నారు, వాక్యం తెలుసా లేదా. వాక్యం తెలిసి వాక్యం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలాంటి వారితో మనకి ఇబ్బంది ఏం లేదు. ఈయన చెప్తున్న వాక్యం ఏంటంటే దేవుడు అద్భుతాలు మీరు పడుకుంటూ చేస్తాడు. ఇంతకుముందు ఆయన ఏం చెప్తాడు, మీ డబ్బులు ప్రార్థన నేను చేస్తాను ప్రార్థన, మీరు పర్సలు పెట్టుకోండి, మీకు ఫోన్పే గూగుల్ పే ఎలా వస్తాయి కూడా మీకు తెలీదు. మీరు వేళ లెక్కట్లేనంత మనీ ఆత్మ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది, అప్పులు తీరిపోతాయి. ప్రజల యొక్క బలహీనతలు క్యాష్ చేసుకున్నాను, మనకు అర్థం కావట్లేదు. కాళ్ళతో అన్నాడైనా నేను పోబాడు ఆయన పాత్ర ఎలా చేస్తాను చూసారా, నింపబడంట. మిమ్మల్ని అందరినీ తన్నేస్తా ఒక్కొక్కరినే నింపబడు. ఎంత హాయిగా ఉండినా మనకి ఇలాంటి జిమ్మిక్కులు లేవు మన దగ్గర. ఇలాంటి జిమ్మిక్కులు ఉండుంటే ఈ పాటికి మనకి ఎంతో బాగుండు. కాళ్ళతో ఇలాంటి నింపబడు ఆయన చెప్తున్న వాక్యం. ఎన్ని ప్రసంగాలు విన్న తర్వాత వాక్యం ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు పడుకుంటే దేవుడు మీకు డబ్బులు ఇస్తాడు, మీరు పడుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన ప్రార్థనకు వచ్చి ఇంటికి పడుకోమంటున్నాడు ఆయన. అలాంటి వాక్యం తెలియని వ్యక్తులు ఈయన డబ్బులు కొరకు చేసే ప్రసంగాలు కానీ అద్భుతాలు చాలా ఉన్నాయి. అంటే అన్ని చెప్పించడానికి మనకి సమయం లేదు కదా. ఈవిడి ఫైనల్ ఇది, ఈ వీడియో ఫైనల్ అంటే చాలా ఇంకా ఉన్న పరంజ్యోతి, పెద్దాపురం పరంజ్యోతి ఒక ఆవిడ ఉంది, యెహో అగ్ని మినిస్ట్రీ ఒక ఆవిడ ఉంది, భీమవరం అన్నగారు ఒక ఆయన ఉన్నాడు, స్వస్థ స్థలాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ అన్నీ చెప్పడానికి మనకి టైం లేదు. ఈవిడి సాక్ష్యం ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే నక్సలైట్ నుంచి మారింది. కానీ నేను ఫైనల్ కన్క్లూడ్ చేస్తున్నాను. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి ఒక బాస్ ఉంటాడు, వీళ్ళకి గురువు ఉంటాడు. ఆ గురువు ఏం చెప్తే చేస్తారు వీళ్ళు. ఆ గురువు నడిపించినటువంటి విధంగా నడిపిస్తాడు. ఆ మత్తులోకి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారు, కనీసం ఇది జరుగుతుందా జరగదా అనే ఆలోచన కూడా ఉండదు. చూడండి, కుబుకును ఓపెన్ చేసావు కాక
ఇప్పుడు నేను అంటాను చిన్న ఎగ్జాంపుల్. బైబిల్ ఏం చెప్తుంది? పొరుగువాడిది ఆశించకూడదు కదా. పడిపోయింది దొరికిందంటే ఎవరిదో పడిపోయిందా? నిజంగా క్రైస్తవుడు నువ్వు ఏం చేయాలా? పడిపోయింది ఎవడో నీకు తెలియకపోతే కనీసం పోలీస్ స్టేషన్ కన్నా ఇస్తే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుకుంటానో ఏదైనా సోషల్ మీడియాలో పెడితే ఇస్తారు. అది క్రైస్తత్వం. ఎవడో దొరికితే వాళ్ళు జైబులో వేసుకుని అల్లుడికి ఇచ్చేసిందంట. ఏటీఎంలో ఈవిడికి 270 రూపాయలు ఉన్నాయంట. ఏటీఎంకి ప్రార్థన చేసిందంట. ఏటీఎంలో డబ్బులు ఉండాలంటే ఎవడ ఇవ్వాలి డబ్బులు? బ్యాంక్ కూడా ఇవ్వాలా. ఈవిడ ఏటీఎంకి ప్రార్థన చేసిందంట. 2 లక్షలు అంత 1,70,000 ఎంతో వచ్చినాయి. ఆవిడకి ఎవరికో నూనె రాసేయిందంట ఒళ్ళంతా. 680 రాళ్ళు ఎంతెంత ఉన్నాయంట. 680 రాళ్ళు, కత్తులు, కటారాలు, గాజు బింకులు. వీళ్ళెవ్వరికి వాక్యం తెలీదు. మీకు ఇది మన వరకు తెలిసింది కాదు. ఇది అన్యులు అపహేళన చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు క్రైస్తత్వాన్ని. ఇవన్నీ చెప్పాలంటే ఇవి లైవ్లో చెప్పకూడదు, కానీ ఇవన్నీ ఒకప్పుడు వ్యతిరేకమైనటువంటి వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ఇప్పుడు మన దగ్గరికి అడాప్ట్ చేసుకున్నాం. ఒకప్పుడు సంఘాన్ని కట్టింది. అరే క్రీస్తు అనే పునాది మీద కట్టబడింది. వాక్యం నేర్చుకుని మీరు అందరూ కూడా వాక్యం ఏముంది ఎలా ఉందని నేర్చుకుని కూర్చొని తర్కించి జ్ఞానం పెంచుకుని వాక్యం ఏర్పాటు చేస్తే మనమేమో ఇలాంటి అప్పులని ఇలా దీని అంతటి కారణం ఒకటే. మీకు ఒక నమ్మకం ఉంది, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. మీ నమ్మకాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అంతే తప్ప మిమ్మల్ని ఏమాత్రం కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి అనుభవము రావట్లేదు. మీకు వాక్యం తెలిసినటువంటి వాక్యం కొరకు ప్రయాసపడండి. నీతి నిమిత్తం ఆకలి తప్పులు కలగనండి, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇలాంటి సంఘంగా మీరు అందరికీ బ్రతిమాలు చెప్తున్నాను, ఇలాంటి దుర్బోధన వైపు పరిగెట్టకండి. ఎవరు ఫంక్షన్ హాల్లో ఎడుతున్నాడు, పాదం చేస్తున్నాడు, అట్టుపళ్ళు ఎత్తున్నాడని 10 మందిని పోజేసుకుని వెళ్ళడం కాదు. అది పెద్ద శుభార్త కాదు. అది ఇంట్లో ఉన్న మీ ఆయన్ని మార్చలేవు, ఇంట్లో ఉన్న నీ కొడుకుని మార్చలేవు. మొత్తం ఊరేళ్ళందరినీ తీసుకెళ్ళి ఎవరికో గర్భఫలం మాత్రం ఇప్పిస్తావు. ఏవో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఏవేవో జరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టుకుని చెప్పిన సాక్ష్యాలు బట్టి దౌర్భాగ్యమైనటువంటి సంఘంగా నడిపిస్తున్నటువంటి దేవుడు లేడు ఇంకెక్కడ. అయ్యగారి ప్రార్థన చేస్తే చాలు, అమ్మగారి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అవసరం లేదు వీళ్ళకి. కానీ దేవుడు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించండి. అందుకే మిమ్మల్ని పరీక్షించడానికి మీరు అసలు భక్తులా కాదా, ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని పరీక్షించడానికి ధర్మ విరోధిని దేవుడు మీ మధ్యకి అనుమతినిస్తే గుడ్డెద్దు చేయలేబడినట్టు అలాంటి వాళ్ళ వైపు మనం పరుగులు తీస్తున్నాం. జాగ్రత్త సంగమా, వాక్యం కొరకు ప్రయాసపడండి, వాక్యం కొరకు ఆకలి దప్పులు కలండి. చివరిగా ఒక్క మాట చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. బైబిల్లో పేతురు గారు ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాడు. ఏంటంటే పరిచయం చేశాడు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక ఆయన. పరిచయం చేసిన తర్వాత చనిపోబోతున్నాడు. కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాడు అని ఆయన అర్థమైంది. చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు. ఒకసారి ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక. మీరు ఇంటికి వెళ్ళిన ధ్యానం చేయండి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఒకవేళ ధ్యానం చేయాలనుకుంటే బైబిల్ స్టడీలో ఉండండి. దయచేసి మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుతున్నాను. బైబిల్ స్టడీలో మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బైబిల్ స్టడీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము మీరు వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. పేతురు గారు ఏమంటున్నారంటే, ఇలా వినండి ఒకసారి, ఇలా వినండి. పేతురు గారు ఏమంటున్నారంటే, అమ్మా నాన్న సంఘానందరికీ చెప్తున్నాడు, నేను చనిపోతాను కొన్ని రోజుల్లో. చనిపోయిన తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. చనిపోయిన తర్వాత కూడా మీరు నన్ను గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు. నేను చేసిన అద్భుతాలు, నేను చేసినటువంటి విషయాలు కాదు. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 16వ వచనం. యాలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. అంటే పేతురు గారు ఏమంటారంటే, చమత్కారము అని అందరూ కూడా, చమత్కారము అన్న మాట మనకి ఈజీగా కనబడుతుంది, కానీ ఇంగ్లీష్లో ఏమంటుందంటే కన్నింగ్ ప్రీచింగ్స్. అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి, ఇదిగో ఇలా ప్రార్థన చేసి నోటిస్తే ప్రజలు మరికొంతమంది వచ్చి డబ్బులు పొందుకుంటారని కన్నింగా ప్రసంగాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కల్పనా కథలతో మేము మీకు యేసు ప్రభువుని ఏం చేయాలి, మీకు పరిచయం చేయాలి. కల్పనా కథలు, పిట్ట కథలు,
లేనిపోనివన్నీ తీసుకొచ్చి, చూడండి ఆవిడెవరో లేనిపోని కథలన్నీ తీసుకొచ్చి ఎలాగైతే చెప్పిందో అలాంటి కథలతో కూడా దేవుడు మీకు పరిచయం చేయలేదు. ఎలా అంట, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము కన్నులారా చూచాం, యేసు ప్రభు వారితో ఉన్నవారం, మేము యేసు ప్రభు వారిని కన్నులారా చూచినటువంటి వారం. ఎంతటి భాగ్యం మాకు కలిగిందంటే చూడండి, ఆయన అంటాడు, ఒక సంఘటన చెప్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. దేవునికి స్తోత్రాలు చెల్లించండి అందరూ కూడా. పేతురు గారికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, చిన్నోడు కాదైనా పేతురు, యోహాన్లు, యాకోబులు యేసు ప్రభువుతో ఉన్నప్పుడు మోషే, ఏలియా ఇద్దరు కూడా ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో వీళ్ళు పడుకుంటారు. పేతురు, యోహాను, యాకోబులు పడుకున్న టైంలో ఆ పరలోకంలో నుంచి మోషే గారు, ఏలియా గారు వచ్చి ఎవరితో మాట్లాడతారు తెలుసా? యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉంటే గుబుక్కును మెలుగు వస్తుంది. పేతురు గారికి మెలుగు వచ్చి అల్లిపోతాడు. ఇదంతా కూడా 17 అధ్యాయం ఉంటుంది మత్తయి సువార్తలో. భయపడిపోయి ప్రభా అని భయపడిపోయి చాలా ఉణికిపోతాడు, ఆశ్చర్యపోతాడు. ఏంటిది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆశ్చర్యపోతాడానికి అర్థమవుతుంది, మోషే, ఏలియాలు చూశాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారికి కలిగినటువంటి గొప్ప దర్శనంలో పాలిభాగస్తుడు అక్కడ చూసినటువంటి విషయాలు చూసి, అయ్యా నీ కోటి, ఏలియా కోటి, మోషే కొట్టి పర్ణశాలలు కట్టేస్తానయ్యా, 3 దేవాలయాలు కట్టేస్తానయ్యా, అజ్జ చేతనయ్యా, ఇజ్జ చేతనయ్యా, నాకు ఎన్నో ఇచ్చేతనయ్య అంటే పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా? ఇది అర్థం కాదు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. పర్ణశాలలు కాదు నువ్వు కట్టేది, నువ్వు అయ్యి కాదు నువ్వు చేసేది, యేసు ప్రభు వారి మాట విను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు మేము అక్కడే ఉన్నాం. ఆ మహిమను అంత అద్భుతమైనటువంటి దర్శనానుభవం కలిగినటువంటి పేతురు గారు ఫైనల్ కన్క్లూడ్ చేస్తున్న విషయం తెలుసా? మేము ఎంత అద్భుతమైన వారం కాబట్టి మా దగ్గరికి రండి అని చెప్పట్లే, ప్రజలను అద్భుతాల వైపు నడిపించలే. కానీ ఏ విషయంలో నడిపించారు తెలుసా? చూడండి 19వ వచనంలో, మరియు 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 అని ఎందుకని చాలా చదువుతున్నానంటే, దీనికంటే, ఇంతకంటే, మరియు ఇంతకంటే, ఎంతకంటే దేవుడి దగ్గర యేసు ప్రభువు వారు చూసినటువంటి ఆ మహా అద్భుతమైన సంఘటన మేము కన్నులారా చూసిన దానికంటే పేతురు గారి కంటే గొప్పవాడువా నువ్వు? పేతురు గారి కంటే గొప్ప దర్శనాలు చూసేస్తున్నావు నువ్వు? పేతురు గారి కంటే ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రత్యక్షతలకు దేవుడు అనుగ్రహించేశాడా? ఆయన చెప్తున్న మాట తెలుసా? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. గట్టిగా చెప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. ఇది ప్రవచన వాక్యం. ఇది చదవడానికి నీ బ్రతుకు సరిపోదు, ఇది చదవడానికి నీ బ్రతుకు సరిపోదు, ఇది చదవడానికి నీ బ్రతుకు సరిపోదు, ఇది అర్థం చేసుకోవడానికి నీ బ్రతుకు సరిపోదు. నీకు అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు కావాలి. దేవుడు అంటే నీకు నీ అవసరాలు తీర్చేదానికి వాక్యం నేర్చుకోమని పేతురు గారు అందరూ నెత్తి నోరు కొట్టుకుని బైబిల్లో రాసి ఉంచితే ఇది వద్దు మనకి. ప్రవచనము చూసి, అద్భుతమైనటువంటి మహా అద్భుతమైన దర్శనము చూసి, దర్శనం కూడా డైరెక్ట్గా పేతురు గారు ఆ సీన్ చూసి మీకు యేసు ప్రభువును ప్రకటించాం. అయితే ఈ సీన్లు కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను చనిపోతాను రేపొద్దున్న, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇంతకంటే, ఈ అద్భుతాల కంటే, ఈ స్వస్థతల కంటే, ఈ మనీ డబ్బుల కంటే, లేదంటే ఇలాంటి ప్రవచనాల కంటే, ఈ దర్శనాల కంటే, ఈ సొటారాల కంటే స్థిరమైన వాక్యం మనకుంది. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఇది చదవండి. మీ పాస్ట్ గారు వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్తారో లేదో తెలుసుకోండి. గొర్రెలాగా పోకండి, గుడ్డెద్దు చేలో పడినట్లాగా పోకండి. అందరూ నా భారం ఏంటంటే పోతున్న వాడిని పోనివ్వండి, నేను ఆపలేం వాళ్ళని. కానీ ఇప్పటికైనా కొంతమంది నేను రిలీజ్ అవ్వండి, ఇప్పటికైనా మారండి. దేవుడేమో ఎలాంటిదంటే, దేవుడు నీ కన్ను అభ్యంతరపరిస్తే కుడుకొని పెరికే అంటే మనలో ఏం చెప్తా తెలుసా? ఇదిగో నీ కన్నుని పెట్టేస్తాను అంటాడు. దేవుడు పెరికేరా అని చెప్తే ఏం చేస్తారు? నేను ఎందుకు నేను అన్నాను కదా పెట్టేస్తాను, ఏసురాములు అంటాడు అంతే. నీ కుడుకోవాలని అభ్యంతరపరిస్తే తీసేరా అంటే తీసేసిన కాళ్ళు కూడా పెట్టేస్తా చూస్తారు. దేవుడు తీసేయమన్నదాన్ని ఏం చేసేస్తా ఉంటారు? విలువలు నేర్పించండి క్రైస్తత్వం ద్వారా. ఎలా ఉండాలో నేర్పించండి, ఎలా ఉండకూడదో నేర్పించండి, బ్రతుకు ఎలా ఉండాలో నేర్పించండి.
మీ సొంత లోపాలతో, మీ సొంత ఆలోచనతో వ్యక్తుల్ని పాడు చేస్తే మాత్రం రానున్న దినాల్లో ప్రతి ఒక్కరి దగ్గర వీడియోలు కలెక్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరు చేసిన అబద్ధ ప్రవచనలు కలెక్ట్ చేస్తాం. సంఘానికి మాత్రం వాటన్నిటిని తెలియజేస్తాం. అది నా బాధ్యత. సంఘానికి ఉన్నటువంటి అబద్ధ బోధన నుంచి విడుదల కలిగింపచేయాల్సిన బాధ్యత మాది. మీరు వాక్యం వినండి, వాక్యం నేర్చుకోండి, ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. కానీ వాక్యం తెలియని వాళ్ళని మాత్రం మీరు ఎంకరేజ్ చేస్తే మాత్రం అది మీరు నరకానికి నడిపిస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. పేతురు గారు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది ఉన్నదా లేదా? మనకు వాక్యం ఉందా లేదా? వాక్యం మనకి ప్రాముఖ్యమైనది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినలా మీకు మేలు. ఏ వాక్యం అయితే బ్రతుకులు మారుస్తుందో, ఏ వాక్యం అయితే జీవితాలను చీకటి బ్రతుకులను తెల్లవారేలా చేస్తుందో, ఏ వాక్యం అయితే భయంకరమైన దుష్టత్వం నుంచి బయటకు లాగుతుందో, ఏ వాక్యం అయితే మనుషుల యొక్క ప్రవర్తన మారుస్తుందో, ఏ వాక్యం అయితే మూలుగుల్లాగా తన యొక్క ఎముకల్లో నుంచి మూలుగుల్లోనికి అంతరంగంలోనికి వెళ్ళి ప్రజల హృదయాలను మారుస్తుందో ఆ వాక్యాన్ని ప్రకటించండి. ఆ ప్రభుని పరిచయం చేయండి. ప్రభుని వ్యతిరేకంగా పరిచయం చేయకండి దయచేసి. అది మీకు శ్రమ, అలాంటి వారికి శ్రమ, అలాంటి వారితో పోతున్న వారికి శ్రమ అని చెప్తూ కిందంటాడు, ఒకడు తన ఊహన బట్టి కానీ చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలన. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఆల్రెడీ పలికిన వాక్యం మన దగ్గర ఉంది. నువ్వు కొత్తగా ఏం పలకక్కర్లేదు. ప్రవచనాలు కొత్తగా నువ్వేమి ఎవరిది ఏమీ చెప్పక్కర్లేదు. ఏ మాట మాట్లాడినా ఇందులోంచి మాట్లాడాలా? ఈ పుస్తకం దాటి మాట్లాడకూడదు, ఈ పుస్తకం దాటి ప్రవచించకూడదు, మీ పాస్టర్ గారి పుస్తకం దాటి ఏ సలహాలు సూచనలు ఇవ్వకూడదు. అది నాకు అధికారం లేదు. ఇదే నాకు ఆధారం, ఇదే మనకు ఆధారం, ఇదే మనల్ని నడిపించేది. ఆగురు అదే చేస్తున్న ప్రార్థన. పశుప్రాయుడిగా బ్రతికాను ఇంతకాలం నేను, కానీ అందరికున్న జ్ఞానం నాకు లేదని వాకింగ్ కొరకు ఇరికైన మార్గం అంటే ఇదే. అద్భుతాలు డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తే నీ డబ్బులు పర్సులో పెట్టుకో, ఫోన్లో పెట్టుకో, ఫోన్పేలో గూగుల్ పేలో వస్తాయంటే పోయే గొర్రెలు చాలా ఉన్నారు. కానీ గొర్రెలకు మంచి కాపరిగా ఉండి ఇదిగో వాక్యం చెప్తానంటే వినేవారు లేరు. వాక్యం ద్వారా బ్రతుకులు మార్చుకోండి అంటే చెప్పే వినేవారు లేరు. అద్భుతాలు ఆశ్చర్యవారు అలాంటి వారి వల్ల ఒరిజినల్గా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో వాక్య ప్రకారంగా ప్రజలు నడిపించే వారికి కనుమరుగైపోతున్నారు. వాళ్ళని కూడా అపహేళన చేసే పరిస్థితి అన్యులకి మనం ఇస్తున్నాం. అందుకే ఆయన అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరు. మీకు విషయం చెప్పమంటారా? ఇది ఎప్పుడు చెప్తున్న వాక్యము? ఆదిమ సంఘం మొదటి శతాబ్దంలో చెప్తున్న వాక్యం. మొదటి శతాబ్దంలోనే ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఉన్నారంటే 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు సంఘాల్లోనికి జ్వరపడము పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. కానీ బుర్ర మనకు ఉండాల. డూప్లికేట్లు అందరూ అమ్ముతారు, బుర్ర మనకు ఉండాల. ఏది పడితే అది యాక్సెప్ట్ చేస్తే పోయేది మనమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అబద్ధ ప్రవక్తలు ప్రజలు ఉంటారు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు. మీ పాస్టర్ గారు అబద్ధ బోధకుడు అయితే గుర్తుపెట్టుకోండి. అసలు నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ యాక్చువల్గా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మీకు. అబద్ధ బోధకులు ఎవరైనా ఉంటే మీకు తెలుసా అని అడుగుదాం అనుకున్నాను. తెలియదు మనకి. అసలు అబద్ధమేదో నిజమేదో తెలిసేస్తే కదా మనకి. ముందు అబద్ధమేదో నిజమేదో తెలియాలి కదా మనకి. అన్నీ యాక్సెప్ట్ చేసేస్తాం మనం. కానీ గుర్తుపెట్టుకో, సంఘం అనేది నిష్కలంకంగా యథార్థంగా ఉండాలా, గ్రహించగలగాల. ఏది అబద్ధం, ఏది సత్యమైనది, ఏది సరి అయినది అని మనకు అర్థం కావాలా. మీలో కూడా ఎవరున్నారంట? చెప్పండి అందరూ కూడా. అమ్మా అందరూ చెప్పాలా. మనలో కూడా ఎవరున్నారంట? మీలో కూడా అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త. వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పమంటారా? మీకు స్వస్థత చేస్తారు, మీకు నడని కట్టుబడి కడతారు, మీకు ప్రార్థన ఆఫీస్కి ఎత్తారు, నీకు ప్రార్థనలు ఇస్తారు, పిండుకుని తాగేమంటారు, వాళ్ళంతా రాసేస్తారు మరదన. ఎందుకు చెప్పమంటారా? చూడండి, ప్రభు కూడా విసర్జించుచు. వాళ్ళకి ప్రభు అవసరం లేదు, పాస్టరమే కావాలా. వాళ్ళకి ప్రభు అవసరం లేదు, వాళ్ళ గురించి కావాలా. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తున్నారు. ఇలా డైరెక్ట్గా రారేళ్ళు. పాస్టర్ గారు లేని టైంలో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వస్తారు వీళ్ళు. ఎందుకు తెలుసా? వస్తే మళ్ళీ బండారం బయటపడిపోతుంది కదా. ఎప్పుడు లేనప్పుడు వస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. కొంతమంది అబద్ధ బోధకులు ఉంటారు.
పాస్టర్ గారు సంఘాలు కట్టుకున్న సంఘాలకి పాస్టర్ గారు ఆత్మానం ఇంటికాడ ఉంటాడు కదా. నేను వచ్చి మీ ఇంటికాడ మీరు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఇదిగో ఇలా ఉంది తెలుసా, ఇలా ఉంది తెలుసా. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది బోధల గురించి చెప్పలేదు, కేవలం నేను చెప్పాలనుకుంటుంది పరిశుద్ధాత్మ పేరుతో కొన్ని చేస్తుంటే అసత్యాలు మాత్రం చెప్పాను. బోధలు అయితే ఇంకా చాలా ఉంటాయి, మరలా ఎప్పుడైనా దేవుడు ప్రేరేపిస్తే బోధల గురించి చెప్తాను. కాబట్టి మిమ్మల్ని రహస్యంగా వస్తారు. అసలు సంఘానికి ఉన్న క్రమం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ సంఘం ఉందంటే ఈ సంఘానికి మరొక దైవజనుడు రావాలంటే ఈ దైవజనుడు అనుమతితో రావాలి. ఇది సంఘానికి ఉన్నటువంటి క్రమం. మిగతా వాళ్ళందరూ దొంగ బోధకులే. ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా, ఇప్పుడు భార్యాభర్తలు సంసారం చేసుకుంటున్నారు, వాళ్ళ మధ్యలోకి మూడవడత్తే వాళ్ళని ఏమంటారు? వ్యభిచారి అంటారు. ఏమంటారమ్మా? వ్యభిచారి అంటారు. వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఏమన్నామంటారు? ఇప్పుడు వ్యభిచారులు ఎవరో, వ్యభిచారం చేస్తున్నవారు ఎవరో అర్థమైపోద్ది కదా. ఇప్పుడు నేను ఉన్నాను, పాస్టర్ గారిని తీసుకురాను మీటింగ్లకి. ఎవరైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ఏదైనా చేయాలంటే ఎవరు అనుమతితో చేయాలా? ఎవరికి నచ్చినట్లుగా వారి సంఘంలో దూరెత్తే వాళ్ళు ఏమంటారు? వాక్య విరుద్ధమైనటువంటి బోధకులు అంటారు. పోనీ ఏమైనా వాక్యం చెప్తారా? పోనీ ఏమైనా దూరి ఏమైనా వాక్యాన్ని బలపరిచి మీ పాస్టర్ గారి కంటే మీ పాస్టర్ గారి కంటే ఏమైనా వాక్యం ఏమైనా బలపరుస్తారంటే అద్రూప వాక్యం తెలియదు వీళ్ళకి. ఎంతసేపు ఊగుతూ తినేత్త వెళ్ళిపోతాం, ఇచ్చింది పట్టిపోతాం. అక్కింద ఉంటుంది చూడండి ఆ మాట. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి ఏం చేస్తారంట? సంగమా, అలాంటి వారి పోకిరి చేష్టలు మీరు అనుసరించి నడుస్తున్నారంటే మరి జాగ్రత్త చూసుకోండి మీరే. మీకు వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్తున్నాను, మీ మీద నాకు ఏం కోపం లేదు. మీరు నాకు ఇచ్చేస్తున్నారు కదా, నాకు ఇచ్చేస్తున్నారు, నేను పాదం అనుకుంటే వచ్చేస్తున్నారు, నాకు ఇబ్బంది చెప్పండి. కాకపోతే మీరు నశించిపోతున్నారు, నా బాధ. వాళ్ళు నశించిపోతున్నారు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. మీ వల్ల అసలు క్రైస్తవులు మారట్లేదు. ఇంత భక్తి చేస్తావు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాక్యం ఏం చెప్తున్నా? స్త్రీలు బోధించకూడదు అంటే ఇప్పుడు పాస్టర్ గారు బోధించకూడదా? దాని అర్థం అది కాదు. స్త్రీ తన భర్తకు లోబడి బోధించాలి. స్త్రీ భర్తకు లోబడాలి. అంటే భర్త పరిచయం నడిపిస్తూ ఉంటే ఆ పరిచయలో స్త్రీ కూడా బోధించవచ్చు. భర్త లేకుండా భర్త రాడు, భర్త పరువు నమ్ముకోడు, భర్తకు వాక్యం తెలియదు, భర్తకి ఏం తెలియదు, ఈవిడ బయలుదేరిపోద్ది. ఇలాంటి వాళ్ళు అందరూ సమాజంలో ఎక్కువైపోయారు. భర్త పని చేసుకుంటాడు, ఈవిడ ఒక ఇన్కమ్ సోర్స్ తెచ్చేస్తూ ఉంటుంది వెళ్ళి. డబ్బే వీళ్ళకి. అది కింద ఉంటుంది చూడండి, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు, వారికి వాక్యం తెలియదు, కల్పించి చెప్తూ ఉంటారు వాక్యం. ఇది ఎంతో చెప్పాను కదా, ప్రభు నిద్రిస్తే మీకు ఇస్తాడు, ఇదిగో ఇచ్చేస్తాడు దేవుడు, ఇదిగో వచ్చేస్తున్నాడు దేవుడు, తెచ్చేస్తున్నాడు దేవుడు అని చెప్తూ మీ వలన లాభము సంపాదించుకుంటారు. మీరు పిలుచుకుంటున్నటువంటి, మీరు పరిగెడుతున్నటువంటి, లేదంటే మీరు ఎక్కడెక్కడికో తిరుగుతున్నటువంటి వ్యక్తులకి కానుకలు ఇవ్వకుండా ప్రార్థన చేయించుకోండి. 4 నెల రోజులు, 7 వారాలు, 10 వారాలు, 14 వారాలు ఎట్టించుకున్నారు కదా. రూపాయి ఇవ్వకుండా, మంచిలు ఇవ్వకుండా వస్తారా మీ ఇంటికి? నేను వస్తాను. మీరు రూపాయి ఇవ్వకుండా, మీరు ఏ అద్రూప కానుక ఇవ్వకపోయినా జీవితాంతం పరిచయం చేస్తాను మీ కొరకు. మీ డబ్బులు ఇవ్వకపోయినా, మీరు దశంభాగాలు ఇవ్వకపోయినా, దశంభాగాల వీడియోలు కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. తిట్టి సంఘాన్ని హింసించి ఇవ్వకపోతే చస్తారా పోతారా అని చెప్పి సంఘాన్ని గుంజి పాస్టర్లు ఉన్నారు. ఏ రోజున దశంభాగాల గురించి ప్రసంగాలు చేసి ఇస్తేనే బాగుపడతారు లేదని చెప్పే పాస్టర్ గారిని కాదు మేము. ఆ విషయాలు మాట్లాడడానికి కూడా భయం. ఎవరైనా పాస్టర్ గారు మాట్లాడితే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తెలుసా, అది మీ ప్రేరేపణతో రావాలా. మేము చెప్తేనే, మేము అరిస్తేనే వచ్చేది కాదు. అది రూపాయి ఇవ్వకపోయినా, మంచిలు పెట్టకపోయినా, గౌరవించకపోయినా, మమ్మల్ని మాటలతో దూషించేటువంటి పరిస్థితులు చేసినా, అవమానకరమైన పనులు చేసినా ఎప్పటికీ మీ కొరకే పరిచయం చేస్తాం. బ్రతికి ఉన్నంతకాలం పరిచయం చేస్తాం. మీరు ఎంతమంది పాస్టర్ దగ్గరికి పోయి అబద్ధమైన వాటి వైపు పోయినా మీరు మారు మనసు పొందాలన్నదే మా బాధ. వాక్యం కొరకు ప్రయాసపడాలన్నదే మా బాధ. వాక్యం కొరకు నిలబడాలి. మీ కొరకు లాభం ఆశిస్తారన్న విషయం మీకు అర్థం కావట్లేదు. అది మీరు డబ్బున్న వాళ్ళు కాబట్టి మీ దగ్గర డబ్బులు కొంచడానికి మాత్రం చేసే ప్రయత్నం మీకు అర్థం కావట్లేదు. మీరు డబ్బులు ఇవ్వకుండా ప్రార్థన చేయించుకోండి. మీరు కానుకలు ఇవ్వకుండా వారికి మీరు చేయించిన ఎన్ని ప్రార్థన చేస్తారు, ఎంతకాలం వస్తారో చూస్తాను. ఎంతకాలం మీ దగ్గరికి వచ్చి, ఎన్ని రోజులు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో చూస్తాను. కానీ మీ సేవకుడు మీ కొరకు ఏమి ఆశించకుండా జీవితకాలం పని చేయడానికి తీర్మానించుకున్నాడు. ఒకవేళ నాకు కావలిస్తే నా పని నేను చేసుకుంటాను, నా పరిస్థితి నేను చూసుకుంటాను, నాకు అవకాశం పరిస్థితులు బాగుండే పరిస్థితి వరకు. కానీ సంఘం మీద లోబలు పెట్టి, కల్పన వాక్యాలు పెట్టి, ఏదో ఒక జిమిక్కు మ్యాజిక్ చేసి జనాలు పెంచుకుని పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయాస నాకు లేదు. సంగమా, మీ మీద నాకు బాధ్యత ఉంది. బ్రతికి ఉన్నంతకాలం
మీ మీద నాకు బాధ్యత ఉంది. మీ మీద అనేక మంది మిమ్మల్ని పాడు చేసి మీ దగ్గర దోచుకొని కల్పన కథలో వాక్యం తెలియని వారు మిమ్మల్ని బాధ పెట్టి ఇలాంటి భయంకరమైన సాక్ష్యాలు మీకు నేర్పించి చెప్తే మీరు నమ్మేస్తున్నారు. అబద్ధాలు అవన్నీ, మోసాలు అవన్నీ. అబద్ధ బోధకులు ఉంటారు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తూ ఏం ఊరుకోడు. యథార్థంగా వాక్య పరిచయం నిలబడుతున్న వారికి దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు. బాధలు ఉన్నాయా, రండి కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు. కష్టాలు ఉన్నాయా, రండి ప్రార్థన చేద్దాం. కానీ ప్రార్థన చేద్దామంటూ వస్తున్నారు, కష్టాలు చెప్తున్నారు. మరి వాక్యం నేర్చుకుంటాక ఎందుకు రావట్లేదు? వాక్యం నేర్చుకునే సంఘంలో ఉండండి. ఏది అబద్ధ బోధో, ఏది సరైన బోధో తెలుసుకోండి. ఏది దేవుడు పరీక్షించి మన మధ్యకు పంపిస్తున్నాడో, ఏది మనల్ని స్వస్థపరచడానికి నడిపిస్తున్నాడో తెలుసుకోండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, ప్రవచనాలు, ఆత్మలు, దర్శనాలు ఇవన్నీ కాదు, స్థిరమైన వాక్యం మనకుంది. ఈ వాక్యాన్ని పట్టుకోండి, ఈ వాక్యాన్ని చదవండి, ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బ్రతకండి. చనిపోయినా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక.